హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు అండ్ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీలో మెగా డిఎస్సి రాసేటటువంటి ఎస్జిటి ఆస్పిరెంట్స్ కి, అదేవిధంగా బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ కి, తెలంగాణలో టెట్ రాసేటటువంటి టెట్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి చాప్టర్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీన్ని కొంచెం అర్థం చేసుకుని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అలాంటిది మీకు మొత్తం సింప్లిఫై చేసి ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్ ఏ విధంగా అడుగుతాడు అనేటటువంటి వాటి గురించి పూర్తిగా డీటెయిల్స్ కంప్లీట్ గా ఇక్కడ మీకు అనాలిసిస్ చేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. చూడండి, మనకి జ్ఞానేంద్రియాలు, ముఖ్యమైనటువంటి జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, 5 ముఖ్యమైనటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయండి. మరి ఈ 5 ముఖ్యమైనటువంటి జ్ఞానేంద్రియాల గురించి మనకి ఇక్కడ మొత్తం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకొని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇది ఏపీలో మెగా డిఎస్సి రాసేటటువంటి ఎస్జిటి ఆస్పిరెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఆ ఇచ్చినటువంటి ఆ సిలబస్ ఏదైతే ఉందో, మెగా డిఎస్సికి ఇచ్చినటువంటి ఆ సిలబస్ లో ఖచ్చితంగా ఈ టాపిక్ కూడా మనకు ఉందండి. సజెస్టివ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సజెస్టివ్ సిలబస్ లో మనకి కనిపిస్తుంది. దీంట్లో మనకి జీవ ప్రపంచం అనేటటువంటి టాపిక్ లో మనకి మానవ శరీర భాగాలు, ఆరోగ్యవంతమైనటువంటి శరీర మంచి అలవాట్లు, ఇంద్రియ అవయవాలు అనేటటువంటి ఇవ్వటం జరిగిందండి. తర్వాత వాటి యొక్క సంరక్షణ. కాబట్టి ఖచ్చితంగా మనకి సెన్సరీ ఆర్గాన్స్ అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముందుగా చర్మం తీసుకున్నట్లయితే మన శరీరంలో అతి పెద్ద అవయవం ఏది అంటే చర్మం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ, లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ అంటే అతి పెద్ద అవయవం ఏది అంటే చర్మం అంటారండి. చర్మము అతి పెద్ద అవయవం అండి ఇది. మరి చర్మం అనేది మనకి జ్ఞానేంద్రియంతో పాటు రక్షణ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే చర్మం అనేది మన శరీరాన్ని మొత్తాన్ని కప్పి ఉంచి ఒక రక్షణ పొరలాగా మనకి పనిచేస్తూ ఉంటుంది. మరి చర్మం అనేటటువంటి దాన్ని తీసుకున్నట్టయితే స్పర్శ గ్రాహకాలు అనేటటువంటివి ఉంటాయి. చర్మంలో ఉండేటటువంటి గ్రాహకాలని స్పర్శ గ్రాహకాలు అంటారండి. క్యూటానియస్ రిసెప్టార్స్ లేకపోతే స్పర్శ గ్రాహకాలు అని చెప్తారు. అంటే జనరల్ గా మనకి చర్మం ద్వారా ఏంటంటే చర్మానికి ఏదైనా టచ్ అవగానే స్పర్శ తెలుస్తుందా లేదా అని మనకు అర్థమవుతుంది. కాబట్టి స్పర్శ కోసం ఉపయోగపడేవి స్పర్శ గ్రాహకాలు అని చెప్తారు. కాబట్టి చర్మంలో ఉండే గ్రాహకాలని స్పర్శ గ్రాహకాలు లేకపోతే క్యూటానియస్ రిసెప్టార్స్ అని చెప్తారు. చూడండి, దీనికి ఇంకో మరి క్యూటానియస్ రిసెప్టార్స్ పదాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చర్మానికి సంబంధించినటువంటి స్పర్శకి సంబంధించింది ఏంటి అంటే చర్మం. చూడండి, మరి చిన్నపిల్లలు చూడగానే మనకి చాలా క్యూట్ గా ఉన్నాడని చెప్తూ ఉంటాం. అంటే క్యూట్ అంటే ఏంటి? చర్మం మంచిగా అందంగా ఉండి మంచిగా క్యూట్ గా కనిపిస్తూ ఉంటాడు. సో అలాంటివి అట్లా గుర్తుపెట్టుకొని మీరు దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. క్యూటానియస్ రిసెప్టార్స్ అంటే క్యూట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? చర్మం చాలా క్యూట్ గా ఉంది అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి చర్మంలో ఉండేటటువంటి గ్రాహకాలని స్పర్శ గ్రాహకాలు లేదా క్యూటానియస్ రిసెప్టార్స్ అంటారు. నెక్స్ట్ మరి చర్మం తీసుకున్నట్టయితే చర్మంలో ఉన్నటువంటి పొరలు మనకి 2 ముఖ్యమైనటువంటి పొరలు ఉంటాయండి. బాహ్య చర్మము, అంతఃచర్మం. ఎపిడెర్మిస్, ఎండోడెర్మిస్ అనే 2 ముఖ్యమైనటువంటి పొరలు ఉంటాయి. బహిర్చర్మము మొదటిది బహిర్చర్మము, రెండవది అంతఃచర్మము. చూడండి, బహిర్చర్మంలో మనకి చర్మంలో బయట ఉండేటటువంటి భాగాన్ని బాహ్య చర్మం లేదా బహిర్చర్మము లేకపోతే ఎపిడెర్మిస్ అంటారు. మరి ఈ ఎపిడెర్మిస్ బాహ్య చర్మంలో ఏముంటాయంటే స్వేద రంధ్రాలు ఉంటాయి, రోమాలు ఉంటాయి. ఇప్పుడు మనకి చర్మం ఉంది. ఈ చర్మం బయటికి కనిపించేటటువంటి బయట పొర మొత్తం కూడా మనకి ఏంటి అంటే బహిర్చర్మం అంటారు. దీంట్లో మనకి స్వెట్ పోర్స్ ఉంటాయి. అంటే స్వేద గ్రంథులు తయారు చేసినటువంటి చెమట బయటికి రావడానికి ఆ చెమటకు సంబంధించినటువంటి రంధ్రాలు ఉంటాయి. వాటిని స్వేద రంధ్రాలు అంటారు. ఓకే, ఆ స్వేద రంధ్రాలు దాంతో పాటు రోమాలు అనేవి ఉంటాయి. వెంట్రుకలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా బాహ్య చర్మంలో ఉండే భాగాలు. కాబట్టి బాహ్య చర్మం అనేది చర్మం మనకి అడ్డుకోతం తీసుకుంటే బయట ఉండేదాన్ని బాహ్య చర్మం అంటారు. దీని మీద మనకి స్వేద రంధ్రాలు ఉంటాయి, చెమట బయటికి రావడానికి వెంట్రుకలు కూడా ఉంటాయి, రోమాలు అనేవి ఉంటాయి. ఇది రక్షణ కోసం ఉపయోగపడుతుంది. బాహ్య చర్మం దేనికోసం ఉపయోగపడుతుంది అంటే రక్షణ కోసం ఉపయోగపడుతుంది. దాంట్లో వెంట్రుకలు ఉంటాయి, తర్వాత స్వేద రంధ్రాలు ఉంటాయి. ఇది అన్నిటికంటే బయట ఉండే పొరనే బాహ్య చర్మం లేకపోతే బహిర్చర్మము, ఎపిడెర్మిస్ అంటారు. మరి దీంట్లో ఈ బాహ్య చర్మంలో మనకి 3 రకాలైనటువంటి కణాలు అనేవి ఉంటాయి. 3 రకాలైనటువంటి స్తరాలు ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. బహిస్త్వచము లేదా ఎపిడెర్మిస్ లో మళ్ళీ 3 లేయర్స్ కనిపిస్తాయి. ఏంటంటే కార్నియం లేయర్. ఇది అన్నిటికంటే బయట ఉండేటటువంటి లేయర్ ఏమంటారంటే కార్నియం లేయర్ అని చెప్తారు. తర్వాత దీంట్లో నిర్జీవ కణాలు ఉంటాయి.
అన్ని కూడా డెడ్ సెల్స్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి చర్మం మీద పైన పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది. వేళ్ళ దగ్గర ఇట్లా ఎగుతుంటే ఇట్లా పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది. మరి అట్లా పొట్టులాగా రాలిపోవటం ఏంటి అంటే అవి డెడ్ సెల్స్. సో కాబట్టి మనకి అన్నిటికంటే బయట ఉండేదాన్ని ఏమంటారంటే కార్నియం అంటారు. తర్వాత కార్నియస్ స్తరం అని కూడా చెప్తారు. నెక్స్ట్ రెండవ పొర, దాని కింద ఉండేటటువంటిది కార్నియస్ పొరకి కింద ఉండేది ఏది అంటే గ్రాన్యులార్ పొర. ఇది రెండవది గ్రాన్యులార్ పొర. దీంట్లో సజీవ కణాలు ఉంటాయి. పైన ఉన్నటువంటి నిర్జీవ కణాలు రాలిపోతూ ఉంటే దాని కింద ఉన్నటువంటి సజీవ కణాలు కింద నుంచి పైకి వస్తూ ఉంటాయి. మూడవది మాల్ఫ్యూజియన్ కణాలు. ఈ మాల్ఫ్యూజియన్ కణాలని మాల్ఫ్యూజియన్ స్తరంలో ఏంటి అంటే మాల్ఫ్యూజియన్ కణాలు ఉంటాయి. ఇవి విభజన చెందేటటువంటి కణాలు ఉంటాయి. ఇక్కడ మాల్ఫ్యూజియన్ స్తరంలో విభజన చెందేటటువంటి కణాలు ఉంటాయి. వీటి యొక్క ఉపయోగం ఏంటంటే ఈ విభజన చెందుతూ ఎప్పుడు కూడా కొత్త కణాలను తయారు చేస్తుంటే పైకి వస్తూ ఉంటాయి. ఆ పై నుంచి అవి నిర్జీవం అయిపోయి రాలిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. బహిచర్మము ఎపిడెర్మిస్ లో ఉండేటటువంటి పొరలు ఎన్ని అంటే 3 పొరలు ఉంటాయండి. అవి ఏంటి అంటే కార్నియస్ స్తరము, గ్రాన్యులార్ స్తరము, మాల్ఫ్యూజియన్ స్తరము. కిలోగ్రామ్ అని గుర్తుపెట్టుకోండి. కేజీఎం. కేజీఎం అనే పదంతో మనకి ఈజీగా షార్ట్ కట్ లో గుర్తుంటుందండి. కేజీఎం అంటే ఏంటి? కే అంటే కార్నియస్ స్తరము, జి అంటే గ్రాన్యులార్ స్తరము, ఎం అంటే మాల్ఫ్యూజియన్ స్తరం. సో కాబట్టి ఈ విధంగా బహిచర్మంలో కేజీఎం అనే 3 పొరలు అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. కార్నియస్ స్తరం బయటది, తర్వాత గ్రాన్యులార్ స్తరము, మూడవది మాల్ఫ్యూజియన్ స్తరము. కేజీఎం. కార్నియస్ స్తరం అనేది డెడ్ సెల్స్ ఉంటాయి. దాంట్లో గ్రాన్యులార్ స్తరంలో సజీవ కణాలు ఉంటాయి. మాల్ఫ్యూజియన్ స్తరంలో విభజన చెందేటటువంటి కణాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కేజీఎం అనేటటువంటిది ఒక షార్ట్ కట్ కోడ్ అండి. గుర్తుపెట్టుకోండి. బహిచర్మంలో ఉండేవి అంటే కేజీఎం. బహిచర్మంలో 3 స్తరాలు కేజీఎం అనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండవది అంతఃత్వచము. చర్మంలో రెండో పొర ఏంటి అంటే ఎండోడెర్మిస్ అంటారు, ఎండోడెర్మ్ అంటారు, అంతఃచర్మం అంటారు. మరి అంతఃచర్మం తీసుకున్నట్లయితే ఇది స్థితిస్థాపక సంయోజక కణజాలంతో తయారవుతుంది. ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ తోటి ఇది తయారవుతుందండి. ఈ స్థితిస్థాపక సంయోజక కణజాలం అనేది మొత్తం కూడా మనకి అంతఃత్వచంలో కనిపిస్తూ ఉంటుంది. మరి అంతఃత్వచంలో ఏముంటాయి అంటే చూడండి, స్వేద గ్రంథులు ఉంటాయి, తర్వాత రోమ పుటికలు ఉంటాయి, తైల గ్రంథులు ఉంటాయి. స్వేద గ్రంథులు ఏం చేస్తాయి? స్వేదాన్ని తయారు చేస్తాయి, అంటే చెమటను తయారు చేస్తాయి. మనం ఇంతకు ముందు చెప్పాం. ఆ స్వేద గ్రంథులు తయారు చేసినటువంటి చెమట అనేది మనకి బాహ్య చర్మం మీద ఉన్నటువంటి స్వేద రంధ్రాల ద్వారా బయటకు వచ్చింది. తర్వాత రోమ పుటికలు ఉంటాయని చెప్పాం. అంతఃత్వచంలో మనకి రోమ పుటికలు ఉంటాయని చెప్పాం. ఆ రోమ పుటికలు అంతఃత్వచం నుంచి బయటకు వచ్చి బహిస్త్వచంలోకి వచ్చి చర్మం బయట మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి రోమాలని చెప్పాం. కాబట్టి బహిస్త్వచంలో మనకు కనిపించేటటువంటి స్వేద రంధ్రాలు కానివ్వండి, ఇంకా రోమాలు కానివ్వండి, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే కింద ఉన్నటువంటి అంతఃత్వచము ఎండోడెర్మిస్ నుంచి అవి రావటం జరుగుతుంది. స్వేద గ్రంథుల నుంచి వచ్చేటటువంటి నాళము స్వేదనాళం ద్వారా బయటకు వచ్చి స్వేద రంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటది. ఈ రోమ పుటిక కూడా కింద నుంచి మూలం అంటారు కదా, ఆ వెంట్రుక యొక్క మూల భాగం ఉంటది. ఆ రోమ పుటిక నుంచి బయటకు వచ్చి ఆ రోమం అనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది బహిశ్చర్మంలో. నెక్స్ట్ ఇంకా తైల గ్రంథులు కూడా ఉంటాయండి. మరి సిబేషియస్ గ్లాండ్స్ అనేటటువంటి ఇవి సెబం అనేటటువంటి పదార్థాన్ని తయారు చేస్తూ ఉంటాయి. ఇవి ఎట్లా ఉంటాయి అంటే ఆయిల్ లాగా కనిపిస్తుంటాయి. అప్పుడు మనకి ఫేస్ మీద కూడా కనిపిస్తుంటుంది. ఆయిల్ లాంటి స్కిన్ కనిపిస్తుంది, కొంతమందికి ఆయిల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అది ఏంటంటే తైల గ్రంథులు. అవి తైలాన్ని తయారు చేస్తూ ఉంటాయి, ఆయిల్ ని. ఇంకా మనకి రక్తనాళాలు ఉంటాయండి. అంతఃచర్మంలో రక్తనాళాలు ఉంటాయి, తర్వాత నాడులు కూడా కనిపిస్తూ ఉంటాయి, తర్వాత కొవ్వు కణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనకి చర్మంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి వర్ణక పదార్థాన్ని మెలనిన్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చర్మంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి పదార్థం ఏది అంటే మెలనిన్ అంటారు. మరి ఈ మెలనిన్ అనేటటువంటి వర్ణక పదార్థం ఏం చేసిందంటే చర్మాన్ని రక్షిస్తూ ఉంటది. చర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది. అంటే మనకి అతి నీళ్ళు కిరణాలు కానివ్వండి, ఇంకా సన్లైట్ పడినప్పుడు ఆ ఎండ నుంచి చర్మాన్ని రంగుని షేడ్ అయిపోకుండా చర్మాన్ని కాపాడేటటువంటిది మెలనిన్ అనేటటువంటి పదార్థం. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మెలనిన్ అనేది చర్మాన్ని రక్షించేటటువంటి వర్ణక పదార్థం. క్రోమాటోఫోర్ లాంటి వర్ణక పదార్థాన్ని మెలనిన్ అంటారు. ఇది చర్మంలో ఉండి చర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చర్మంలో మనకి వివిధ రకాలైనటువంటి గ్రాహకాలు, రిసెప్టార్స్ ఉంటాయని చెప్పాము. దాంట్లో స్పర్శ గ్రాహకాలు ఏమంటారంటే టాక్టిల్ రిసెప్టార్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చర్మంలో ఉండేటటువంటి
స్పర్శ గ్రాహకాలను ఏమంటారంటే టాక్టిల్ రిసెప్టార్స్ అని చెప్తారు. చూడండి, స్పర్శ టాక్టిల్ రిసెప్టార్స్. మరి దీనికి ఒక కోడ్ ఉందండి, ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, స్పర్శ గ్రాహకాలకు ఉన్నటువంటి పేరు ఏంటి అంటే, లేకపోతే చర్మంలో ఉన్నటువంటి స్పర్శ గ్రాహకాలను ఏమని పిలుస్తారు అని అంటాడు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే టాక్టిల్ రిసెప్టార్స్. దీనికి మరి ఎట్లా కోడ్ అంటే పేరులోనే ఉందండి. టాక్టిల్ అనేటటువంటి పదంలో తాకటం అనేటటువంటి పదం ఉందండి. తాకుత, టాక్టిల్ అంటే తాకుత అనేటటువంటి పదాన్ని ఉంది. అంటే తాకటం అంటే ఏంటి, స్పర్శే కదా. కాబట్టి స్పర్శ గ్రాహకాల్ని టాక్టిల్ రిసెప్టార్స్ అంటారు. ఆ టాక్టిల్ అనేటటువంటి పదంలో మనం తాకటం అనేటటువంటి పదం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తాకటం అనేటటువంటిది ఇక్కడ మనకి ప్రొనౌన్సియేషన్ అవుతుంది. ఇక్కడ తాకటం, స్పర్శ అంటే తాకటం, టాక్టిల్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పీడనం. చర్మంలో ఉన్నటువంటి పీడనానికి సంబంధించినటువంటి గ్రాహకాలను ఏమంటారంటే ప్యాసినియస్ రిసెప్టార్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, పీడనానికి సంబంధించినటువంటి రిసెప్టార్స్ ఏంటి అంటే ప్యాసినియస్ రిసెప్టార్స్ అంటారు. దాంట్లో పేరులోనే ఉంది. ఫస్ట్ మనకి పీడనం అంటే పి పర్ ప్యాసినియస్ అని గుర్తుపెట్టుకోండి. పీడనంలో మొదటి అక్షరం పి, తర్వాత ప్యాసినియస్ రిసెప్టార్స్ లో మొదటి అక్షరం పి, కాబట్టి పి అని గుర్తుపెట్టుకోండి. పీడనానికి ప్యాసినియస్ రిసెప్టార్స్. నెక్స్ట్ ఉష్ణం. ఉష్ణానికి నాసి రిసెప్టార్లు అండి. దీనికి దీన్ని మనం ఎట్టబెట్టుకోవాలి అంటే చూడండి, ఉష్ణము అన్నప్పుడు నా ప్రొనౌన్స్ అవుతుంది. అక్కడ ఉష్ణము అన్నప్పుడు నా అనేటటువంటి ప్రొనౌన్స్ అవుతుంది. కాబట్టి నాసి రిసెప్టార్లు. ఉష్ణము అంటే నాసి అనేటటువంటి రిసెప్టార్స్ అనేటటువంటి నాసి రిసెప్టార్స్ గుర్తుపెట్టుకోండి. ఉష్ణము అన్నప్పుడు నా అనేటటువంటి ప్రొనౌన్స్ అవుతుంది. అక్కడ ఉష్ణము అన్నప్పుడు నా ఫర్ నాసి రిసెప్టార్లు. పీడనం అంటే ఫస్ట్ లెటర్ పి ఉంది కాబట్టి ప్యాసినియస్ రిసెప్టార్స్. స్పర్శ రిసెప్టార్లు అంటే స్పర్శకు సంబంధించినవి ఏంటి అంటే టాక్టిల్ రిసెప్టార్స్ అంటే తాకటం. సో కాబట్టి ఈ మూడు ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి స్కిన్ కు సంబంధించినటువంటి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. మీకు ఏదైనా బిట్ అడిగితే మాత్రం కంపల్సరీగా వీటి నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మరి చర్మానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మనం రెగ్యులర్ గా స్నానం చేయాలి. తర్వాత చర్మానికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి పోవాలి. ఇట్లా మనకి ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తెలుసు. అయితే చర్మానికి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యాధుల గురించి తీసుకున్నట్లయితే ఫంగస్, తామర వ్యాధి వేటి వల్ల వస్తుందంటే ఫంగస్ వల్ల వస్తుందండి. ఫంగస్ తామర వ్యాధిని కలిగించింది. నెక్స్ట్ కుష్టు వ్యాధి చర్మానికి కుష్టు వ్యాధి వచ్చినప్పుడు చర్మం స్పర్శకు కోల్పోయి మొత్తం వేళ్ళన్నీ ముద్దుల్లాగా తయారవుతాయి. దాన్ని కుష్టు వ్యాధి అంటారు. మైకోబాక్టీరియం లెప్రే అనేటటువంటి ఏది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కుష్టు వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చింది. నెక్స్ట్ పెలాగ్రా, నియాసిన్ విటమిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏంటి అంటే పెలాగ్రా. ఇది చర్మ సంబంధమైనటువంటిది, పొట్టులాగా రాలిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నియాసిన్ లోపం వల్ల వచ్చేది పెలాగ్రా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎక్కువ అడుగుతుంటాడు. నెక్స్ట్ చర్మానికి వచ్చేటటువంటి బొల్లి వ్యాధి అంటారు కదా. సో మరి అలాంటిది దేని లోపం వచ్చిందంటే చర్మంలో ఉన్నటువంటి మెలనిన్ అనేటటువంటి వర్ణక పదార్థం అని చెప్పాం కదా. ఆ వర్ణక పదార్థం లోపించడం వల్ల వచ్చేటటువంటి వ్యాధిని మనకి బొల్లి అని చెప్పి చెప్పడం జరుగుతుంది, సోరియాసిస్. నెక్స్ట్ పొంగు ఆటలమ్మ అనేటటువంటిది వైరస్ అనేటటువంటి సూక్ష్మజీవి వల్ల వస్తుంది. కాబట్టి వైరస్ వల్ల వచ్చేది పొంగు ఆటలమ్మ. దీనికి మనకు ఒక కోడ్ కూడా చెప్పడం జరిగిందండి. వైరస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి ఒక కోడ్ కూడా గతంలో చెప్పాము. ఆపోచగా ఏ జామ డేంజర్ చికాకు పుట్టింది అనేటటువంటి కోడ్ మీద మనకి చేయడం జరిగిందండి. సో కాబట్టి ఆ కోడ్ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి మీరు. దానికి సంబంధించినటువంటి వైరస్ సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటిదండి, చర్మానికి సంబంధించింది. చర్మంలో ఉండేటటువంటి గ్రాహకాలని స్పర్శ గ్రాహకాలు అంటారు. చర్మం అనేది అతి పెద్ద అవయవము. తర్వాత చర్మంలో ఉండేటటువంటి స్పర్శ గ్రాహకాలని క్యూటానియస్ రిసెప్టార్స్ అంటారు. మరి చర్మంలో రెండు పొరలు ఉంటాయి, వెలుపలిది బహిర్చర్మము, లోపల ఉండేది అంతఃచర్మము. బహిర్చర్మంలో ఏముంటాయంటే స్వేద రంధ్రాలు ఉంటాయి, రోమాలు ఉంటాయి. ఇది శరీరాన్ని రక్షణ కలిగించడానికి బహిర్చర్మం ఉపయోగపడింది. దీంట్లో బహిర్చర్మంలో KGM అనేటటువంటి 3 రకాలైనటువంటి స్థరాలు ఉంటాయని చెప్పాము. K అంటే కార్నేయ స్థరము, దీంట్లో డెడ్ సెల్స్ ఉంటాయి. G అంటే గ్రాన్యులర్ స్థరము, దీంట్లో సజీవ కణాలు ఉంటాయి. M అంటే మాల్ఫీజియం స్థరము, దీంట్లో విభజన చెంది వచ్చేటటువంటి కొత్త కణాలు అనేవి ఉంటాయి. తర్వాత అంతఃస్పర్శం తీసుకుంటే దీంట్లో స్థితిస్థాపక సంయోజక కణజాలం ఉంటుంది.
ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. దీంట్లో స్వేద గ్రంథులు ఉంటాయి, రోమ పుటికలు ఉంటాయి, తైల గ్రంథులు ఉంటాయి. దీంట్లో రక్తనాళాలు, కొవ్వులు కూడా ఉంటాయి. నెక్స్ట్ చర్మంలో ఉండేటటువంటి వర్ణక పదార్థాన్ని మెలనిన్ అంటారు. ఇది చర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఇంకా చర్మానికి సంబంధించి స్పర్శ గ్రాహకాలను ఏమంటారంటే టాక్టిల్ రిసెప్టార్స్ అంటారు. టాక్టిల్ అంటే ఏంటి? తాకటం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పీడనానికి సంబంధించినటువంటి గ్రాహకాలను ప్యాసినియస్ రిసెప్టార్లు అంటారు. ఉష్ణానికి సంబంధించింది నాసి రిసెప్టార్లు. దీంట్లో వచ్చేటటువంటి వ్యాధులు తామర వల్ల వచ్చేది ఫంగస్, తామర వ్యాధిని కలిగించేది ఫంగస్, కుష్టి వ్యాధిని కలిగించేది బ్యాక్టీరియా, పెలాగ్రియా వ్యాధిని కలిగించేది విటమిన్ లోపం, నియాసిన్ విటమిన్ లోపం వల్ల పెలాగ్రియా వస్తుంది. బొల్లి అనేది విటమిన్ లోపం వల్ల, మెలనిన్ లోపం వల్ల వస్తుంది. పొంగు ఆటలమ్మ వైరస్ వల్ల వస్తుంది. సో ఇది మనకి చర్మానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ నాలుక. నాలుక తీసుకున్నట్లయితే నాలుక అనేటటువంటిది కూడా ఒక జ్ఞానేంద్రియం, అంటే రుచిని తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి జ్ఞానేంద్రియాన్ని మనకి నాలుక, టంగ్ అని చెప్తారు. మరి నాలుక తీసుకున్నట్లయితే నాలుక అనేది నియంత్రిత కండరాలను కలిగి ఉంటుంది. అంటే మన నోట్లో ఉన్నటువంటి నాలుకని మనకి ఎటు కావాలంటే అటు మౌల్డ్ చేసుకోవచ్చు. అంటే మన మాట ఉంటుంది, అది మన కంట్రోల్లో ఉండి దాని యొక్క మూవ్మెంట్స్ మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి దాన్ని ఏమంటారంటే నియంత్రిత కండరాలు అని చెప్తారు. మరి నాలుక తీసుకున్నట్లయితే నాలుక మీద మనం ముఖ్యంగా కనిపించేటటువంటివి ఏంటి అంటే టేస్ట్ బర్డ్స్ అని అంటారండి. రుచి కలికలు లేదా రుచి మొగ్గలు అంటారు. ఇది దాదాపు అందరికి కూడా తెలుసు. నాలుక మీద ఉండేటటువంటి రుచి మొగ్గలు అని చెప్తూ ఉంటారు. ఆ రుచి మొగ్గలు అనేటటువంటి తీసుకున్నట్లయితే 10,000 రుచి మొగ్గలు ఉంటాయండి. నాలుక మీద ఎన్ని రుచి మొగ్గలు ఉంటాయని అడుగుతాడు. 10,000 రుచి మొగ్గలు అనేవి ఉంటాయి. టేస్ట్ బర్డ్స్ అంటారు వీటిని. తర్వాత మరి టేస్ట్ బర్డ్స్ లేకపోతే రుచి మొగ్గలు ఎక్కడ ఉంటాయి అంటే నాలుక మీద పొట్టులాగా కనిపిస్తున్నటువంటి సూక్ష్మ అంకురాలు అంటారు. ప్యాపిల్లే అనేటటువంటి నిర్మాణాల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నాలుక మీద ఉండేటటువంటి టేస్ట్ బర్డ్స్ లేకపోతే సూక్ష్మాంకురాలు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే నాలుక మీద ఉండేటటువంటి పొలుసులు లాగా ఉన్నటువంటి సూక్ష్మాంకురాలు లేదా ప్యాపిల్లే అని చెప్తారు. ఆ ప్యాపిల్లే లోపల మనకి ఈ టేస్ట్ బర్డ్స్ లేకపోతే రుచి మొగ్గలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి టేస్ట్ తీసుకున్నట్లయితే మనకి ప్రాథమిక రుచులు, ప్రైమరీ టేస్ట్లు అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే తీపి, చేదు, ఉప్పు, పులుపు. సో ఇవన్నీ మనకి ప్రైమరీ టేస్ట్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రుచికి సంబంధించినటువంటి 4 ప్రధానమైనటువంటి రుచులండి. తర్వాత కారము, వగరు. సో ఇవి కూడా మనకి ఇవి రెండు కూడా మనం యాడ్ చేయడం జరిగింది. వీటిని షడ్ రుచులు అని చెప్తూ ఉంటారు. కాబట్టి మొత్తం ఈ 2 రుచుల్ని కూడా కలిపి మొత్తం 6 రకాలైనటువంటి రుచులుగా చెప్పడం జరుగుతుంది. వీటిని షడ్ రుచులు అని చెప్తారు. తీపి, చేదు, ఉప్పు, పులుపు అనేవి ప్రైమరీకి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి టేస్ట్ సంబంధించినవి. తర్వాత కారము, వగరు అనేటటువంటివి ఇవి మనం యాడ్ చేసి షడ్ రుచులుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఉమామి. చూడండి, మనకి కొన్ని రకాలైనటువంటి మాంసానికి ఏంటంటే సముద్రానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కానివ్వండి, జున్నుకు సంబంధించినటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు వాటి యొక్క టేస్ట్ అనేది మనకి డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ వాటిలో ఉండేటటువంటి ఆ టేస్ట్ ని, రుచిని ఏమంటారంటే ఉమామి అని చెప్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సముద్రపు ఉత్పత్తులు కానివ్వండి, అంటే సముద్రం నుంచి వచ్చేటటువంటి రకాలైనటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, జున్ను కానివ్వండి, మాంసానికి సంబంధించినటువంటి పదార్థాలకి ఒక ప్రత్యేకమైనటువంటి రుచి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రత్యేకమైనటువంటి రుచిని ఏమంటారంటే ఉమామి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సముద్రపు ఆహారము, జున్ను మొదలైనటువంటి వాటిలో ఎక్కువ ప్రోటీన్ కలిగినటువంటి ఆహారానికి ఉన్నటువంటి రుచిని ఏమంటారంటే ఉమామి అని చెప్తారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కృత్రిమ ఆహారం. మనం ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో కృత్రిమ ఆహారానికి ఉండేటటువంటి రుచిని ఏమంటారంటే మెటాలిక్ టేస్ట్ అంటారు. ఇంపార్టెంట్ అండి. కృత్రిమ ఆహారం మనం ప్రాసెస్ చేసినటువంటి బయట మార్కెట్ లో దొరికేటటువంటి ప్యాక్డ్ ఫుడ్ ఉంటది కదా, వాటికి ఉండేటటువంటి కృత్రిమ ఆహారానికి ఉండేటటువంటి రుచిని ఏమంటారంటే మెటాలిక్ టేస్ట్ అని చెప్తారు. ఓకే, ఇది తర్వాత మరి ఈ నాలుక మీద రుచి మొగ్గను మనం పరిశీలిద్దాం. రుచి మొగ్గ యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది అనేది మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క రుచి మొగ్గకి ఒక లోపల ఒక చిన్న గుంట లాంటిది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రుచి మొగ్గ అనుకుందాం. ఈ రుచి మొగ్గలో లోపల ఇట్లా మనకు ఒక కుహరం లాంటిది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని టేస్ట్ క్యావిటీ అంటారు. అంటే రుచికి సంబంధించినటువంటి ఈ కుహరం లాంటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది మనకి. సో దీని లోపల మనకి ఒక రిసెప్టార్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇట్లా మనకి ఒక చిన్న గ్రాహకాలు అనేవి కనిపిస్తుంటాయి. రుచికి సంబంధించినటువంటి తెలుసుకోవడం కోసం రుచి గ్రాహకాలు, టేస్ట్ రిసెప్టార్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి దీని లోపల. తర్వాత దీని పైన ఉండేటటువంటి ఒక రంధ్రం ఉంటది, దాన్ని టేస్ట్ పోర్ అంటారు. అంటే రుచి రంధ్రం టేస్ట్ పోర్ అని చెప్తారు. టేస్ట్ క్యావిటీ అనేటటువంటిది లోపల ఉంటది. ఈ కుహరం లాంటిది ఉంటది. దీంట్లో ఒక టేస్ట్ కి సంబంధించినటువంటి రిసెప్టార్ అనేటటువంటి దారపోగు లాగా ఉంటది. దానికి కింద నుంచి ఒక నెరువు ఉంటది. టేస్ట్ కి సంబంధించినటువంటిది నాడి అనేటటువంటిది కింద నెరువు ఉంటుంది. మీకు ఎట్లా చూడండి,
ఈ నాడి పొడవుగా పోతుంటుంది, అన్ని వరుసగా దీని మీద ఉంటాయి. ఇట్లా అన్ని టేస్ట్ బడ్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ ఒక నెర్వ్ అనేటటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనకి రుచి మొగ్గకు సంబంధించినటువంటి నిర్మాణం. రుచి మొగ్గ లోపల ఒక కుహరం ఉంటది, ఆ కుహరం పైన ఒక రంధ్రం ఉంటది. ఆ టేస్ట్ పోర్ అనేటటువంటి రంధ్రం ద్వారా మనకి ఆహారం యొక్క రుచిని తెలుసుకోవడం కోసం మనకి లోపలికి టేస్ట్ క్యావిటీ ఏదైతే ఉందో రుచి కుహరంలోకి ఆహారం అనేది వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పంచదార చక్కెర నాలుక మీద వేసుకున్నాం, నాలుక మీద వేసుకోగానే ఆ పంచదార చక్కెర అనేది ఆ లాలాజలంలో కరిగిపోయి ఈ కుహరం ఈ పైన ఉన్నటువంటి రంధ్రం ద్వారా లోపలికి వచ్చింది. లోపల ఉన్నటువంటి ఆ రుచి కుహరం ఏదైతే ఉందో కుహరంలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి టేస్ట్ రిసెప్టార్స్ ఉంటాయి, రుచి గ్రాహకాలు ఉంటాయి. రుచి గ్రాహకాలు తీసుకొని ఆ టేస్ట్ ని తీసుకొని దానికి ఉన్నటువంటి ఏదైతే ఉందో నాడి కనెక్ట్ అయి ఉంటుంది అక్కడ. ఓకే, ఆ నాడితోటి ఆ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ నుంచి బ్రెయిన్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మనం ఆ పదార్థం యొక్క రుచిని తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి టేస్ట్ బడ్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండి. మరి ఈ టేస్ట్ బడ్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి అని చెప్తే మనం చెప్పాం, నాలుక మీద ఉన్నటువంటి పొలుసుల్లాగా ఉన్నటువంటి పొరలలాగా ఉన్నటువంటి సూక్ష్మాంకురాలు లేదా ప్యాపిల్లై అనేటటువంటి స్ట్రక్చర్స్ లో ఉంటాయని చెప్పాం. ఈ ప్యాపిల్లేలు అనేవి 4 రకాలైనటువంటి ప్యాపిల్లేలు ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ 4 రకాలైనటువంటి ప్యాపిల్లేలు ఏంటి అంటే ఫంగిఫామ్, ఫిలిఫామ్, ఫోలియేట్, సర్కమ్ వ్యాలెంట్. ఫంగిఫామ్ సూక్ష్మాంకురాలు, లేకపోతే ఫంగిఫామ్ ప్యాపిల్లే, ఫిలిఫామ్ ప్యాపిల్లే, ఫోలియేట్ ప్యాపిల్లే, సర్కమ్ వ్యాలెట్ ప్యాపిల్లే, ఇట్లా 4 రకాలైనటువంటి సూక్ష్మాంకురాలు ఉంటాయండి. ఇవి నాలుక ఉపరితలం మీద ఉండి వాటి లోపల టేస్ట్ బడ్స్ ని కలిగి ఉంటాయి. ఓకే, అయితే చూడండి, ఫంగిఫామ్, ఫిలిఫామ్, ఫోలియేట్, సర్కమ్ వ్యాలెట్ అనేటటువంటి 4 రకాలైనటువంటి ఆ సూక్ష్మాంకురాల్లో ప్యాపిల్లేల్లో అన్నిట్లో కూడా టేస్ట్ బడ్స్ ఉంటాయి, కానీ ఒక దాంట్లో ఉండవు టేస్ట్ బడ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కేవలం ఒక దాంట్లోనే ఒక రకమైనటువంటి సూక్ష్మాంకురాల్లోనే మనకి ప్యాపిల్లేలోనే మనకి ఏముండవు అంటే టేస్ట్ బడ్స్ అనేవి ఉండవు. అందుకనే అవి మనకి రుచిని గుర్తించడానికి ఉపయోగపడవు. అదేంటి అనేది చూద్దాం. ఇక్కడ ఫిలిఫామ్, ఫంగిఫామ్ సూక్ష్మాంకురాల్లో మనకి టేస్ట్ బడ్స్ ఉంటాయండి. ఫోలియేట్ సూక్ష్మాంకురాల్లో కూడా మనకి టేస్ట్ బడ్స్ ఉంటాయి. సర్కమ్ వ్యాలెట్ అనేటటువంటి సూక్ష్మాంకురాల్లో కూడా మనకి టేస్ట్ బడ్స్ ఉంటాయి. కానీ రెండోదైనటువంటి ఫిలిఫామ్ సూక్ష్మాంకురాలు లేకపోతే ఫిలిఫామ్ ప్యాపిల్లే అనేటటువంటి ఆ సూక్ష్మాంకురాల్లో ఎలాంటి టేస్ట్ బడ్స్ అనేవి ఉండవు. మరి ఆ టేస్ట్ బడ్స్ లేకపోవడం వల్ల ఏంటి అంటే అవి రుచిని గుర్తించలేవు, అవి ఎలాంటి రుచిని కూడా గుర్తించలేవు. మీ బిట్టి కూడా ఎట్లా అడుగుతాడు, నాలుక మీద ఉన్నటువంటి 4 రకాల సూక్ష్మాంకురాల్లో ఏ సూక్ష్మాంకురాల్లో రుచి మొగ్గలు అనేటటువంటి ఉండవు, టేస్ట్ బడ్స్ ఉండవు అని అడుగుతాడు. ఫంగిఫామ్, ఫిలిఫామ్, ఫోలియేట్, సర్కమ్ వ్యాలెట్. సో దీనికి సరైన సమాధానం ఏది అంటే ఫిలిఫామ్. ఫిలిఫామ్ అనేటువంటి సూక్ష్మాంకురాల్లో టేస్ట్ బడ్స్ అనేవి ఉండవు, అది రుచిని గుర్తించలేదు. మరి దీని ఎట్లా కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, ఫిలిఫామ్ సూక్ష్మాంకురాలు ఎలాంటి టేస్ట్ ని గుర్తించలేవు, అవి రుచిని గుర్తించలేవు అని చెప్పాం. సో మరి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అంటే ఫిలిఫామ్ లో పిల్లి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే పిల్లికి పాలు పోసినప్పుడు దానికి టేస్ట్ ఉందా లేదా అనేది చూడదు. అది చప్పగా ఉన్న తాగిద్ది పాలు, దాంట్లో మనం టేస్ట్ గా ఏదైనా హార్లిక్స్ లాంటిది కానీ లేదా పంచదార కానీ బెల్లం కానీ కలిపినా కానీ తాగుతుంది. కాబట్టి పిల్లికి పాలు పోసినప్పుడు చప్పగా ఉన్నటువంటి పాలు పోసినా కానీ అది తాగుతుంది. అంటే ఏంటి, రుచిని గుర్తించట్లేదు. అది అర్థమవుతుంది కదా. పిల్లి అనేది మనం పోసేటటువంటి పాల యొక్క రుచి అనేది దాన్ని గుర్తించలేదు, అది ఏది పోసినా తాగుతుంది. కాబట్టి ఏంటి అంటే ఇక్కడ మనకి గుర్తు పెట్టుకోండి, పిల్లికి ఎలాంటి పాలు పోసినా తాగిద్ది అంటే టేస్ట్ ని గుర్తించట్లేదు అది. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫిలిఫామ్ సూక్ష్మాంకురాల్లో ఎలాంటి రుచి మొగ్గలు అనేవి ఉండవు, అది టేస్ట్ ని గుర్తించలేదు అని గుర్తుపెట్టుకోండి. మరి వీటి యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఎక్కడ ఉంటాయంటే చూడండి, ఫంగిఫామ్ అనేది నాలుక యొక్క ముందు భాగంలో ఉంటాయి, దాని తర్వాత ఫిలిఫామ్ దాని కొంచెం వెనక ఉంటాయి, తర్వాత మూడోది ఫోలియేట్ ప్యాపిల్లే అనేది నాలుక యొక్క అంచుల్లో ఉంటాయి, రెండు పక్కల ఇటు పక్కన ఉండేటటువంటివి ఫోలియేట్. నెక్స్ట్ సర్కమ్ వ్యాలెట్ అనేది నాలుక యొక్క వెనుక భాగంలో ఇట్లా అర్ధచంద్రాకారంలో ఉంటాయి. సర్కమ్ వ్యాలెట్ అంటే సర్కిల్ లాగా గుర్తుపెట్టుకోండి, అంటే హాఫ్ సర్కిల్ లాగా ఉంటుంది మనకి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి 4 రకాల సూక్ష్మాంకురాలు ఎక్కడ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అండి. ఫంగిఫామ్ అనేది ఫస్ట్ నాలుగు ముందు భాగంలో ఉంటది, 1, 2, 3, 4. సో గుర్తుపెట్టుకోండి, 1, 2, 3, 4. సో ఈ విధంగా మనకి ఫంగిఫామ్, దాని వెనక ఫిలిఫామ్, నెక్స్ట్ పక్కన ఫోలియేట్, వెనక సర్కమ్ వ్యాలెట్. సర్కిల్ లాగా మనకి హాఫ్ సర్కిల్ లాగా ఉంటుందని సర్కమ్ వ్యాలెట్ అంటారు. ఇది పైన కనిపిస్తూ ఉంటుంది చూడండి, నాలుక యొక్క ఆధార భాగంలో ఇట్లా మనకి అర్ధచంద్రాకారంలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్
ఫిలిఫామ్ అనేటటువంటిది రెండోది, ఫంగిఫామ్ మొదటిది, దాని వెనక ఫిలిఫామ్, తర్వాత ఫోలియేట్ పక్కన ఉండేటటువంటి ఫోలియేట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నాలుక వెనక భాగంలో ఉండే ఏంటి అని అడిగితే సర్కం వ్యాలేట్. సో ఇది మనకి నాలుకకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. నాలుక అనేది రుచిని గుర్తించడానికి ఉపయోగపడుద్ది. నాలుక మీద మనకి టేస్ట్ బర్డ్స్ అనేవి ఉంటాయి. నాలుక మీద ఉండే టేస్ట్ బర్డ్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే దాదాపు 10,000 టేస్ట్ బర్డ్స్ అనేవి ఉంటాయి. నాలుకలో నియంత్రిత కండరాలు ఉంటాయి. తర్వాత మరి నాలుక మీద ఉన్నటువంటి రుచి కళికలు లేదా రుచి మొగ్గలు టేస్ట్ బర్డ్స్ ఎక్కడ ఉంటాయి అంటే నాలుక మీద ఉండేటటువంటి ప్యాపిల్లే లేదా సూక్ష్మాంకురాలు అనేటటువంటి పొరల లోపల మనకి ఈ టేస్ట్ బర్డ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి రుచులు తీసుకున్నట్లయితే తీపి, చేదు, ఉప్పు, పులుపు అనేటటువంటి ముఖ్యమైనటువంటి రుచులు. దాంతో పాటు మనకి తెలుగువారు మన దగ్గర మనం ఉపయోగించేటువంటి 2 అదనపు రుచులు కలిపి షడ్రుచులు అని చెప్పేసి ఉగాది పచ్చడి తయారు చేస్తుంటాం కదా. సో దానికి సంబంధించిన కారం వగరు కూడా చెప్తారు. నెక్స్ట్ ఉమామి అంటే సముద్రపు ఆహారము, జున్ను, మాంసం మొదలైనటువంటి వాటికి ఉండే ప్రత్యేకమైనటువంటి ఆ టేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని చెప్తారంటే ఉమామి అని చెప్తారు. నెక్స్ట్ కృత్రిమ ఆహారం అంటే కృత్రిమ ఆహారానికి ఉండేటటువంటి ప్రాసెస్ ఫుడ్ ఉండేటటువంటి టేస్ట్ ఏమంటారంటే మెటాలిక్ టేస్ట్ అంటారు. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ నాలుగు మీద ఉన్నటువంటి సూక్ష్మాంకురాలు టేస్ట్ బర్డ్స్ తీసుకుంటే దాంట్లో ఒక కుహరం ఉంటది. ఆ కుహరం లోపల ఒక రిసెప్టార్ ఉంటది, టేస్ట్ రిసెప్టార్ అనేటటువంటి రుచి గ్రాహకం ఉంటది. పైన ఒక రంధ్రం ఉంటది. సో ఆ రంధ్రం ద్వారా పదార్థం అనేటటువంటిది నాలుగు మీద పెట్టింది ఆ లాలాజలంలో కలిసిపోయి ఆ రుచి కుహరంలో పోయిన తర్వాత దానిలో ఉన్నటువంటి రుచి గ్రాహకం గ్రహించి అక్కడ నుంచి మెదడుకు పంపిస్తుంది. నాలుగు మీద ఉండే సూక్ష్మాంకురాలు మనకి 4 రకాలని చెప్పాము. ఫంగిఫాము, ఫిలిఫాము, ఫోలియేట్, సర్కం వాలేట్. ఈ 4 రకాల సూక్ష్మాంకురాల్లో కూడా మనకి రుచి మొగ్గలు ఉంటాయి, టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. కానీ ఒక దాంట్లో మాత్రం ఉండవు అని చెప్పాము. ఒక దాంట్లో ఏంటి అంటే మనకి అది ఫిలిఫామ్ అని చెప్పాము. పిల్లి పాలు పోసినప్పుడు టేస్ట్ లేనటువంటి పాలు పోసినా తాగుతుంది కాబట్టి అది టేస్ట్ లెస్ మనకి రుచి మొగ్గలు లాంటివి దీంట్లో ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఫిలిఫామ్ లో ఎలాంటి సూక్ష్మాంకురాలు అనేవి ఉండవు. అంటే ఎలాంటి రుచి మొగ్గలు లేనటువంటిది ఏది అంటే ఫిలిఫామ్ అని గుర్తుపెట్టుకోండి. నాలుగు ముందు భాగంలో ఉండే ఫంగిఫాము, దానికి వెనక ఉండేటటువంటిది ఫిలిఫాము, పక్కన ఉండేది ఫోలియేట్, వెనక అర్ధచంద్రాకారంలో ఉండేది సర్కం వ్యాలేట్. సో ఇది నాలుకండి. నెక్స్ట్ ముక్కు తీసుకున్నట్లయితే మనకి ముక్కు అనేటటువంటిది కూడా వాసన కోసం ఉపయోగపడేటటువంటి జ్ఞానేంద్రియంగా మనం చెప్పడం జరుగుతుంది. స్మెల్ అనేటటువంటి సెన్స్ అది రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ముక్కు తీసుకున్నట్లయితే మనకి ముక్కు చివర 2 బాహ్య నాసికా రంధ్రాలు ఉంటాయి. ముక్కు యొక్క చివరి భాగంలో మనకి 2 బాహ్య నాసికా రంధ్రాలు ఉంటాయి. ఈ 2 బాహ్య నాసికా రంధ్రాలు ఎక్స్టర్నల్ నాజిల్స్ అంటారు. ఇవి నాసల్ క్యావిటీ అనేటటువంటి నాసికా కుహరం అనేటటువంటి గదుల్లోకి పోతాయి. ఇది ఈ 2 నాసికా కుహరాలని వేరు చేస్తూ 1, 2 ఈ 2 నాసికా కుహరాలు నాసల్ క్యావిటీస్ వేరు చేస్తూ నాసల్ సెప్టం అనేటటువంటి నాసికా విభాజకం అనేది మనకి ఇక్కడ మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది బాహ్య నాసికా రంధ్రాలు అంటారు. ఈ బాహ్య నాసికా రంధ్రాలు ఎక్స్టర్నల్ నాసిల్స్ నాసల్ క్యావిటీ నాసికా కుహరంలోకి తెలుసుకుంటాయి. నాసికా కుహరం మధ్యలో ఒక అడ్డుగోడ లాంటిది ఉంటుంది, నాసికా విభాజకం, నాసల్ సెప్టం అంటారు. మరి ఇప్పుడు ఈ నాసికా కుహరాన్ని మనం పరిశీలించినట్లయితే దాంట్లో మొత్తం మాయిశ్చర్ ఉంటది, తేమగా ఉంటుందండి ఎప్పుడు కూడా. మరి అక్కడ ఎందుకు నాసికా కుహరాలు తేమగా ఉంటాయి అంటే మనం పీల్చేటటువంటి గాలి ఏదైతే ఉందో ఆ వేడి గాలి మన లోపలికి పోతే రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం పీల్చేటటువంటి వేడి గాలి అక్కడ ఉన్నటువంటి ఆ మ్యూకస్ ఏదైతే ఉందో ఈ తేమగా ఉన్నటువంటి నాసికా కుహరాల మీద నుంచి వెళ్ళినప్పుడు దాని యొక్క వేడి బాడీ టెంపరేచర్ కి అడ్జస్ట్ అయ్యి టెంపరేచర్ అనేది తగ్గటం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నాసికా కుహరాల్లో వెంట్రుకలు కూడా ఉంటాయండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే వెంట్రుకల యొక్క ఉపయోగం ఏంటంటే మనం పీల్చేటటువంటి గాలిలో ఉన్నటువంటి దుమ్ము, ధూళి, డస్ట్ పార్టికల్స్ మొత్తం కూడా అక్కడ ఫిల్టర్స్ లాగా ఆపి మొత్తం కూడా అది ముద్దలుగా అవి తయారు చేస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు మనం ముక్కుని శుభ్రం కూడా చేసుకున్నట్లయితే ఆ ముక్కు లోపల ఉన్నటువంటి నల్లటి ఆ డస్ట్ పార్టికల్స్ మొత్తం కూడా బయటికి రావడం జరుగుతుంది. తర్వాత మరి ఈ ముక్కు లోపల ఉన్నటువంటి నాసికా కుహరం లోపల మనకి ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అనేవి ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్. ముక్కు లోపల ఉండేటటువంటి గ్రాహకాలని గ్రహణ గ్రాహకాలు అంటారు తెలుగులో. గ్రహణ గ్రాహకాలు లేకపోతే ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అంటారు. మరి ఈ ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అనేవి వాటికి ఒక నాడితోటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే ముక్కు లోపల ఉన్నటువంటి గ్రహణ గ్రాహకాలు ఒక నాడితోటి కనెక్ట్ అయి ఉండి గ్రహణ నాడితోటి కనెక్ట్ అయి ఉండి అది మెదడు దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకి కాఫీ ఉందనుకోండి, వేడిగా తయారు చేసినటువంటి బాగా వేడిగా ఉన్నటువంటి కాఫీని తయారు చేసేటప్పుడు ఆ పొగ వచ్చేటటువంటి కాఫీని తీసుకున్నట్టయితే దాంట్లో సుమారు 600
సంయోగ పదార్థాలు అనేవి దాంట్లో ఉంటాయంట. వేడిగా ఉన్నటువంటి మసిలేటటువంటి టీ ఏదైతే ఉందో ఆవిరిగా వచ్చేటటువంటి టీలో దాదాపు మనకి 600 రకాలైనటువంటి సంయోగ పదార్థాలు అనేవి ఉంటాయని చెప్తున్నాడు. జనరల్ గా ఇప్పుడు మనం చూడండి, మనం వాసన పీల్చినప్పుడు ఏదైనా ఒక పదార్థాన్ని ఏదైనా వాసన పీల్చాం, ఆ వాసన పీల్చినప్పుడు ఆ వాసనలో ఉన్నటువంటి రసాయనాలు ముక్కులోకి పోయి ముక్కులో ఉన్నటువంటి శ్లేష్మస్థానంలో ఉన్నటువంటి గ్రాహకాలు లేదా ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ తీసుకుంటాయి. అక్కడ నుంచి దానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి నెరువు ద్వారా మెదడు దగ్గరికి వెళ్తుంది ఆ ఇన్ఫర్మేషన్. మెదడు దగ్గర పోయిన తర్వాత మెదడులో అక్కడ ఏ భాగం అంటే చూడండి, హైపోథలామస్ అనేటటువంటి పార్ట్ ఉంటది. ఆ హైపోథలామస్ అనేటటువంటిది ఏంటి అంటే నాడీ వ్యవస్థ అంతఃస్రావక వ్యవస్థను కోఆర్డినేషన్ చేసిద్ది. అది ఏం చేసిద్ది అంటే మిగిలినటువంటి భాగాలకి అది స్ప్రెడ్ చేసిద్ది ఆ ఇన్ఫర్మేషన్. అంటే వాసన సంబంధించినటువంటిది మాత్రం ఇచ్చేదండి, ఇది ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆ ముక్కు దగ్గర నుంచి గ్రాహకాల నుంచి నాడి ద్వారా మెదడు దగ్గర పోయిన తర్వాత అక్కడ అనాలిసిస్ జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ వాసన బట్టి మనకి ఆ వాసన అనేది తెలుస్తూ ఉంటుంది. అయితే మెదడులో ఒక భాగం ఉంటది, హైపోథలామస్ అంటారు. ఈ హైపోథలామస్ అనేటటువంటిది ఏంటి అంటే నాడీ వ్యవస్థ అంతఃస్రావక వ్యవస్థ అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనం ఏదైనా చూసినా గానీ, లేకపోతే చెవులతో ఒక శబ్దాన్ని విన్నా గానీ, తర్వాత ఏదైనా నాలుక మీద రుచి చూసినా గానీ అది బ్రెయిన్ దగ్గరికి వెళితే అది ఏం చేస్తుంది అంటే హైపోథాలమస్ మొత్తం అన్ని భాగాలకి, దానికి సంబంధించినటువంటి భాగాలకి అది స్ప్రెడ్ చేసిద్ది. కానీ ఇక్కడ మాత్రం హైపోథాలమస్ అనేది పాత్ర ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాసనకు సంబంధించినటువంటి ఆ విషయంలో మాత్రం మెదడులో ఉన్నటువంటి హైపోథాలమస్ అనేది ఆ వాసన సంకేతాలను మిగిలిన భాగాలకి అది పంపించదు. ఇది అదనంగా ఉండేటటువంటిది. సో ఇది ముక్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మనకి ఆహార పదార్థాలు రుచితో పాటు వాసన కూడా చాలా ఇంపార్టెంట్. రుచికి ఆహారానికి వాసనకి సంబంధం ఉంటుంది. అంటే మనం తినేటటువంటి ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నప్పటికీ స్మెల్ బాగా లేకపోతే మనం అది తినలేము. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ముక్కు లోపల ఉండేటటువంటి గ్రాహకాలని ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అంటారు. బయట ఉండేటటువంటి బాహ్య నాసికా రంధ్రాలు, ఈ నాసికా రంధ్రాలు ఎక్స్టర్నల్ నాసిల్స్ అంటారు. ఇవి నాసల్ క్యావిటీ అనేటటువంటి ముక్కు కుహరంలోకి ఓపెన్ అవుతాయి. ఆ రెండు కుహరాలు కూడా నాసల్ సెప్టం అనేటటువంటి నాసిక విభాజకం చేత అవి రెండు సపరేట్ అయిపోతాయి. ఆ నాసిక కుహరం లోపల ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ లేయర్ మొత్తం కూడా తడిగా జిగురుగా ఉంటది. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా శ్లేషం అనే పదార్థం తయారవుతుంటుంది. ఎందుకంటే మరి మనం పీల్చేటటువంటి వేడి గాలి చల్లబరచడం కోసం అట్లా దాని మీద వెళ్ళేటప్పుడు టెంపరేచర్ అనేది తగ్గుతుంది. తర్వాత నాసికా కుహరాలు మొత్తం కూడా వెంట్రుకలతోటి చిన్న వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. మరి అవి ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ మొత్తం కూడా ఫిల్టర్ చేసి లంగ్స్ లోకి పోకుండా అది ఫిల్టర్ చేస్తాయి. ముక్కు లోపల ఉండేటటువంటి ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అంటారండి. వీటిని గ్రాహకాలు అంటారు. మనం పీల్చినటువంటి వాసన ముక్కు లోపల ఉన్నటువంటి ఆ గ్రాహకాలకి టచ్ అవగానే అక్కడ నుంచి నాడి ద్వారా అది మెదడు దగ్గరికి వెళ్తుంది. సో ఇది ముక్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత కన్ను చెవి చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి దీంట్లో మనకి. అయితే దీంట్లో చెవికి సంబంధించి గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు ఇక్కడ పైన ట్యాగ్ లో ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత కన్ను గురించి ఇక్కడ మనం నేర్చుకున్నట్లయితే మనకి ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ గా అయిపోతుంది. చెవికి సంబంధించి కూడా కంప్లీట్ అనాలిసిస్ చేసినటువంటి డిస్క్రిప్షన్ కి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియో మనకి దాంట్లో ఉంటది. అవసరమైతే దీనికి కూడా మీకు లింక్ క్రియేట్ చేసి పెడతాను దీనికి. ఇప్పుడు మనం కన్ను గురించి చూద్దామండి. చాలా